శ్రీ గురుభ్యో నమః. మన పురాణాల్లో కావ్యాల్లో పక్షులు ఎటువంటి పాత్రని వహించాయి అనేది ఇవాల్టి విషయంలో చూసుకుందాం. మన పురాణాలు కావ్యాల్లో వివిధ పక్షులు కీలక పాత్రల్ని వహించాయి. శ్రీమద్ రామాయణ అవతరణకు క్రౌంచ పక్షి దంపతుల వియోగం కారణమైంది. సీతను అపహరించి తీసుకుపోతున్న రావణుణ్ణి ఎదుర్కొని పోరాడి ప్రాణాలు కోల్పోయాడు జటాయువు. సీత జాడ తెలియక నిర్వేదంలో ఉన్న వానర వీరులకు రావణుడి వైనం తెలిసి ఎంతో మేలు చేశాడు సంపాతి. గొప్ప రెక్కల బలం గల గరుత్మంతుణ్ణి సువర్ణుడు అంటారు. ఇంద్రుడి అధీనంలో ఉన్న అమృత భాండం తెచ్చి తల్లి వినతకు దాస్య విమోచనం కలిగించాడు. విష్ణుదేవుడికి వాహనమయ్యాడు. కృష్ణ యజుర్వేదాన్ని తైత్తరీయం అంటారు. వైశంపాయనుడి శిష్యుడైన యాజ్ఞవల్క్యుడు ఒక సందర్భంలో గురువు యొక్క ఆజ్ఞను మన్నించకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. తాను నేర్పిన యజుర్వేదాన్ని వదిలి వెళ్ళిపోమ్మన్నాడు వైశంపాయనుడు. గురు ఆదేశానుసారం నేర్చుకున్న విద్యను మననం చేసి వెళ్ళిపోయాడు యాజ్ఞవల్క్యుడు. వేదవ్యాసుడు తన శిష్యులు 9 మందిని తిత్తిరి పక్షులుగా మార్చి వాంతి రూపంలో ఆ వేద విద్యను వారు గ్రహించేలా చేశాడు. దాన్నే తైత్తిరీయోపనిషత్తు అంటారు. రామాయణ భారతాల్లో ఇంద్రుడి కుమారుడు జయంతుడు వామన రూపంలో చేసిన పనుల ప్రస్తావన ఉంది. అరణ్యవాసంలో ఓ రోజు సీతాదేవి ఒడిలో తలవాల్చి రాముడు నిద్రిస్తుండగా కాకి రూపంలో జయంతుడు ఆమెను గాయపరుస్తాడు. రక్తం కారి రాముడి ముఖంపై పడింది. మేలుకున్న రాముడు కోపంతో ఒక దర్భను కాకిపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తాడు. అది శరణు వేడుకోగా రామబాణం వ్యర్థం కాకూడదు కాబట్టి కాకి కుడి కంటి చూపు కోల్పోతుంది. అందుకే కాకి ఒకేసారి 2 కళ్ళతో చూడలేదంటారు. ఇహ మహాభారతంలో కాలవృక్షేయుడనే ముని క్షేమదర్శనుడనే రాజుకు స్నేహితుడు. ఆయన ఒక కాకిని పంజరంలో ఉంచుకొని రాజ్యమంతా పర్యటించి వచ్చి తాను చూసిన ప్రజల కష్టాలను మంత్రులు ప్రజల్ని పెడుతున్న బాధలను కాకి ద్వారా వినమని రాజుకు చెప్పాడు. అది తెలిసిన ఒక మంత్రి ఆ రాత్రి పంజరంలోని కాకిని చంపేశాడు. రాజుకి విషయం తెలిసిన వంచకులైన మంత్రుల్ని శిక్షించి సవ్యంగా పాలిస్తాడు. ఇంకో విషయం, ఒక వేటగాడు పక్షుల్ని వేటాడుతూ కుంభవృష్టిలో చలికి వణికిపోతూ ఒక చెట్టు కింద కూలబడిపోయాడు. అదే సమయంలో ఆహారం కోసం బయటకు వెళ్ళిన ఆ చెట్టు మీది ఆడపక్షి తిరిగి వస్తూ వేటగాడికి దొరికిపోతుంది. తన కోసం విలపిస్తున్న మగ పావురాన్ని చూసి వేటగాడి దుస్థితి చెప్పి అతడికి ఆతిథ్యం ఇవ్వమంది. మగపక్షి ఎండు పుల్లలు తెచ్చి మంట పెట్టి వేటగాడు చలి కాచుకునే ఏర్పాటు చేస్తుంది. తర్వాత తన మాంసం తిని ఆకలి తీర్చుకోమంటూ ఆ మంటలో దూకుతుంది. ఇది చూసిన వేటగాడి మనసు కరిగి పంజరంలోని పక్షుల్ని వదిలిపెడతాడు. భర్తను కోల్పోయిన ఆడపక్షి తాను మంటలో పడి ప్రాణాలు అర్పిస్తుంది. శాంతి పర్వంలోని ఈ కపోతోపాఖ్యానం ఆదర్శమైన త్యాగమే గాథగా నిలిచిపోయింది. ఈ విధంగా మరి పక్షులు మన పురాణాల్లో కావ్యాల్లో మరి ఎంతో ప్రాముఖ్యతని వహించాయి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.